నమస్తే మేడం. వెల్కమ్ టు విఎంసి తెలుగు. కుంభమేళాకి వెళ్ళారా మీరు ఈ సంవత్సరం? వెళ్ళాను. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే అక్కడ కోట్ల మంది జనాలు ఉన్నాయి నేను వెళ్ళే టైంలో. సో ఒక రష్ అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం. సో నేను ఆ రష్ని పరిపూర్ణంగా ఆదరిస్తూ ప్రతి ఒక్కరి యొక్క ఆవేశాన్ని, అంటే ఆ కుంభమేళలో స్నానం చేయాలనే ఆలోచనలో ఉన్న ఒక రష్ ఉంది కదా, సో పరిపూర్ణంగా దాన్ని ఆదరిస్తూ నేను చాలా సహనంగా వెయిట్ చేశాను అనమాట. సాయంత్రం దాకా వెయిట్ చేసి అప్పుడు హ్యాపీగా నేను నా భర్త స్నానం చేసుకొని మేము రిటర్న్ అయిపోయాము. ఆల్రెడీ మేము 4 years బ్యాక్ హరిద్వార్లో కుంభమేళాకి వెళ్ళి 3 days నాగసాధువులతో పాటే ఉన్నారు. సో వారితో చాలా అద్భుతమైన అనుభవాలు ఉండడం బట్టి ఇదొక మహాకుంభమేళ కనుక ఆ ఒక స్నానం అయిపోయి, అమృత స్నానం అయిపోయి హ్యాపీగా తిరిగి ఎల్లోరా అజంతా గుహలు చూడడానికి వెళ్ళానయ్యా. ఓకే, అక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి మేడం? అజంతా గుహలు అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎల్లోరా అజంతా గుహలు చూడాలని ఉండేది చదువుకున్నప్పుడు. కానీ అది వాళ్ళకి ఇప్పుడు 46 years ఇప్పటికి నేను నా భర్తతో పాటు వెళ్ళడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ ఒక అజంతా కేవ్స్ని చూసేటప్పుడు అంటే నా లోపల ఉన్న కదా జన్మ సంస్కార సాధనా సంస్కారం అనేది ఎంత అద్భుతంగా దాన్ని ఆనందంగా అంటే అక్కడ ఒక చిన్న పిల్లలాగా అయిపోయానమాట. నిజంగా ఎంత ఏమంటారు, ఒక సాధకునికి అనుకూలమైన ఒక చీకటి గుహలు ధ్యాన సాధన కోసం తయారు చేయబడిన అద్భుతమైన కేవ్స్ అది. సో అక్కడ మేము స్టార్టింగ్ అది ఓపెన్ అయినప్పుడే ఎంటర్ అయ్యి మళ్ళీ అది క్లోజ్ చేసేటప్పుడే మేము తిరిగి వచ్చామన్నమాట. అంతవరకు అందులో ధ్యానం చేయడం జరిగింది నాకు అజంతా కేవ్స్లో. అజంతా ఎల్లోరా కేవ్స్ అని అందరూ విని ఉంటారు, దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నాకు అంత పెద్దగా ఏమి దాని గురించి అంటే ఏమిటి శిల్పాలు అని తెలుసు అందరికి, ఏమిటి ఉన్నాయి అక్కడ, ఎలా ఉన్నది పరిస్థితి? అజంతా కేవ్స్ అంటే అక్కడ కేవలం ఒక సామూహికంగా ఒక అంటే ఇప్పుడు భక్తి అవని, విగ్రహారాధన అవని, వాటి అన్నిటి నుంచి లాస్ట్ మహాపరినిర్వాణం వరకు ఉన్న ఒక దివ్యమైన ఆత్మీయ ప్రకృతి పదాన్నే చూపిస్తుంది అక్కడ. అంటే ఇప్పుడు అంటే అందరికీ వెంటనే పూజ చేయొద్దు అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. పూజలు, అలాగే ప్రభాషణాలు, గ్రూప్ చైతన్యంలో నుంచి ఇండివిజువల్ సాధన అనేది ధ్యాన సాధన ద్వారా మహాపరినిర్వాణం అయ్యే మహోన్నతమైన ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళే ఆత్మ చైతన్య మహావిస్తరణకి అనుకూలంగానే అదంతా అక్కడ ఏర్పరచబడింది. అజంతా కేవ్స్ అంటే అంతా బుద్ధ స్టాచ్యూస్. ఎస్, మొత్తం అక్కడ బుద్ధుడిదే. అంటే అది అశోక చక్రవర్తి వారు అది తయారు చేసి నిర్మించారు. సో వారు ఒక అద్భుతమైన బుద్ధుడు వారు చెప్పిన మహాసత్యాల్ని ఫాలో చేసిన ఒక మహనీయ మహాత్ములు వారు. సో అందుకని అక్కడ ధ్యానమే ఉంది కంప్లీట్. అక్కడ ఉన్న ప్రతి హాల్ అవని, లేకపోతే ప్రతి చీకటి గదులు అవని అన్ని ధ్యాన సాధన గుహలే. అదంతా గుహలు అంటే అప్పుడు ఒక ఏకశిల, అది ఆ శిలనే మొత్తం అది చెక్కిందంతా ధ్యానం కోసమే, సత్సంగాల కోసమే. హాళ్ళు చెక్కారు. తర్వాత సింగిల్ ఇండివిజువల్ సాధనకి చీకటి చిన్న చిన్న గుహలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న రూములు లాంటి చీకటి గుహలు. పత్రిజీ చెప్తారు కదా చీకటిలోనే ధ్యానం చేయాలి అనేది. అంటే మనందరూ కూడా ఒక ఏమంటారు లైట్ బీయింగ్స్ కదా, మన యొక్క దివ్యత్వాన్ని మనం తెలుసుకోవాలంటే చీకటి గుహలో ప్రశాంత సుందరంగా అది చేసేటప్పుడు అది వెంటనే కనెక్ట్ అవుతుంది. కానీ అక్కడికి వెళ్ళే ధ్యాన సాధకులకి వాళ్ళ యొక్క ఒక ఏమంటారు అస్తిత్వాన్ని కనెక్ట్ అవ్వడం వెరీ ఈజీ. అంటే హాల్స్ అంటే ఎంత పెద్ద ఉంటాయి? ఇంచుమించు ఒక సినిమా థియేటర్ అంత హాల్స్ ఉంటాయా లోపల? అంత లేకపోయినా కానీ పెద్ద హాల్స్, అలాంటి శిలలో అంత పెద్ద పెద్ద హాల్స్. గుహలోనే హాల్, అందులో వాళ్ళ స్తంభాలు అన్నీ. అదంతా మీకు గూగుల్లో కూడా జస్ట్ సెర్చ్ చేస్తే అన్నీ బాగుంటాయి. ఇంకా నేను ఇంకొక విషయం చెప్తాను అనుకున్నానయ్యా. ఏంటంటే నాకు ఎల్లోరా గుహలోకి వచ్చేటప్పుడు అది మీరు అడుగుతానన్నారు కదా, అడగండి నేను చెప్తాను. ఎల్లోరా గుహలో ఎల్లోరా గుహలో ఏంటి, అక్కడ ఏంటి ప్రత్యేకత? అక్కడ కూడా బుద్ధుడేనా లేదంటే? అక్కడ బుద్ధుడు ఉన్నది, శివ గుడి ఉన్నది. అంటే అన్నీ, అంటే ఇప్పుడు ఒక మన హిందుత్వం హిందూ సనాతనానికి సంబంధించిన మహాచరిత్ర ఉంది. ఆ మహాచరిత్ర ఏంటంటే అయ్యా అది రాబోయే తరాలకు విధ్వంసగారులు వినాశగారులు సర్వనాశనం చేస్తారనే ఆ ఒక డివైన్ ప్లాన్తోనే అది తిరగరాయొచ్చు, లేకపోతే లిఖితాలన్నీ సర్వనాశనం చేసేయచ్చు, లేకపోతే చెరిపియొచ్చు, లేకపోతే పుస్తకాలను అంతా కాల్చేయచ్చు. నలంద విశ్వవిద్యాలయం లాగా
కానీ ఇది అంటే శిల్పం, శిలలను చెక్కి శిల్పాల ద్వారా మహాసత్యాలని అంటే ధర్మాయుధంగా సత్యంలో అహింసలో ఎలా జీవించాలి అనే మహాజీవిత శాస్త్రం గురించి, అంటే ఈ యొక్క హిందుత్వం సనాతనం అంటే ఏంటి, భారతీయ సంస్కృతి ఏంటి అని ఒక దైవం గురించి, దైవత్వ లక్షణాల గురించి, అలాగే ఈ భూమిలో ఎలా జీవించాలి, ఎందుకోసం జీవించాలి అనే దాన్ని ఈ యొక్క భూమిలో నుంచి ఉన్నత తలం నుంచి మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి శరీరంలో ఉండి మనం ఆ దివ్యత్వాన్ని ఎలా పొందాలి అనే దాన్ని బట్టి తెలియజేసింది. అక్కడ వెళ్ళి ధ్యానం చేశారా మీరు? అరే నేను అక్కడికి వెళ్ళేటప్పుడే నాకు చిన్నప్పటి నుంచి ఒక క్యూరియాసిటీ ఉంది. అది ఎల్లోరా అజంతా గుహలు అని నేను చదివేటప్పుడే ఒక వైబ్, ఒక ప్రత్యేకతరమైన ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉండేది. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు ఎల్లోరాకి అలా ఎంటర్ అయినప్పుడే నాకు ఏం జరిగిందంటే నా లోపల అదొక ప్రత్యేకమైన ఒక వైబ్రేషన్ వచ్చింది అయ్యా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ప్రవేశించిన వెంటనే ఈ శిల్పాలు, ఏనుగు శిల్పాలు, అలాగే అక్కడ ఉన్న శిల్పాలన్నీ నాశనం చేసింది. అంటే చేతులు, తల, కాలు అన్నీ ఇరప్పడం చూశానయ్యా. ఇరిగిపోయింది చూసేటప్పుడు వెంటనే వెరీ నార్మల్గా ఉన్న అక్కడికి ప్రవేశించిన ఆత్మానందంలో ఉన్న నేను నా లోపల నుంచి ఒక గొప్ప ఏడుపు వచ్చింది. అది బాగా గట్టిగా బయటకు వచ్చిందంటే ఆపలేకపోతున్నారు. అది తీవ్రంగా ఒక బాధలాగా బయటికి దుఃఖంలా ఏడుపు వస్తే వెంటనే నాకు మెడిటేషన్ అనేది మనకి వజ్రాయుధం కదా, ధ్యానం. వెంటనే నేను అక్కడ బుద్ధుడు ఒక శిల కిందన కూర్చున్నానయ్యా. కూర్చున్న ఒక 5 minutesకి నాకు నా యొక్క పాస్ట్ లైఫ్ అంటే 1300 సంవత్సరాల నా యొక్క దివ్యమైన జన్మ గుర్తించాను అనమాట. సంవత్సరాల క్రితం 1300 సంవత్సరాల క్రితం నేను ఎల్లోరాలో పుట్టిన నా యొక్క గత జన్మ. అంటే అది నాకు ఆ ఏడుపు ఎందుకు వస్తుంది, ఎవరు ఏడుస్తున్నారు, నా లోపల ఏ దుఃఖం బయటికి రిలీజ్ అవుతుంది, ఎందుకు ఈ దుఃఖం వస్తుంది అనే దానికోసం నేను జస్ట్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు శ్వాస ద్వారా నేను ఆ కాలఘట్టంలోకి ప్రయాణం చేయడం జరిగింది. అంటే శ్వాస అనే కదా మన పరమగురు పత్రిజీ మనకి ఎంతో అద్భుతంగా మనకి తెలియచేసింది కదా. అయితే అందుకని శ్వాస ద్వారా నేను ప్రయాణం చేసేటప్పుడు ఈజీగా ఏంటంటే నేను ఆ తల్లి గర్భపాత్రంలో అంటే కేవలం ఈ యొక్క శిల్పాలను చెక్కడం కోసం, ఈ శిల్పాల ద్వారా ప్రపంచంలో ఎప్పటికీ చెరపలేని అన్ని చెరపబడతాయి, అన్ని సర్వనాశనం చేయబడతాయి వినాశనకారుల చేత అని తెలియజేసి శిల్పాల ద్వారా ఈ పరమ రహస్యాల్ని, ప్రపంచ సత్యాల్ని తెలియజేయడం కోసం జన్మ తీసుకున్న చాలా మంది దివ్యాత్మ స్వరూపంలో ఒకళ్ళు నేను. అయితే నేను ఈ యొక్క గర్భపాత్రంలోనే ప్రవేశించేటప్పుడు నేను అక్కడి నుంచి వినేది ఏంటంటే ఈ యొక్క ఉళి ఉంది కదా అయ్యా, సుత్తి కొడతారు కదా, ఆ దెబ్బలే నేను గర్భపాత్రలో నుంచే విన్నానమాట. విని అందులోకే నేను అంటే జన్మ తీసుకొని అందులోకి నేను ఆడుకున్నది కూడా సుత్తి సేన, తర్వాత ఈ యొక్క చిన్న చిన్న రాళ్ళు వీటితో నేను ఆడాను అనమాట. ఆడేటప్పుడు అప్పట్లో అక్షరాభ్యాసం లేదయ్యా. అక్షరాభ్యాసం అంటే నేను గర్భపాత్రలో విన్న దెబ్బ సౌండ్లు ఉన్నాయి కదయ్యా, అది అశృతి. అది ఈ ఉళి అనేది, ఈ దెబ్బ అనేది, సుత్తి ఎక్కడ ఎంత ప్రెషర్ ఇచ్చి కొట్టాలి అనేది నా తండ్రి నాకు నేర్పిస్తున్నారనమాట. అదే అక్షరాభ్యాసం. అంటే ఇంకా నేర్చుకోవడమే శిల్పాల తాలూకా సబ్జెక్టే. దానికోసమే నేను పుట్టాను. అందుకే అతి చిన్న వయసులో శిల్పిగా, అంటే ఆ శిలను చెక్కిన శిల్పిగా, శిలలలో దాగి ఉన్న దివ్యమైన ఒక చరిత్రని తెలియజేయడానికి శిల్పాల ద్వారా దానికోసం పుట్టిన ఒక దివ్యమైన మహాకారణ జన్మలలో ఒకడు. అది ప్రతి ఒక్కరికి కూడా మెడిటేషన్ చేసే వాళ్ళకి ఇలాంటి చోటకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క గత జన్మ సంస్కారం అనేది ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అయితే నేను ఇదే అనమాట, నేను ఈ ఉళి దెబ్బ అనమాట. ఈ దెబ్బ ఎక్కడ ఏ ప్రెషర్ ఇవ్వాలి ఎలా అనేది నాకు అక్షరాభ్యాసం అనమాట. అక్కడే దానికోసమేనయ్యా చిన్నప్పటి నుంచి ఆఖరి శ్వాస వరకు ఇదే వర్క్ చేస్తాను. అదే పరిపూర్ణంగా కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలు కాదు, పరిపూర్ణంగా ఒక జన్మ అక్కడ దానికోసం అనమాట. నాలాగా ఎంతో మంది ఉన్నతమైన లోకాల నుంచి ఉన్నతమైన దివ్యాత్మ స్వరూపులు దీనికోసం వచ్చారు. అందులో ఒక్కలయ్యా నేను. అంటే ఇది ఏదో నాకు గ్రేట్ అని కాదు, ప్రతి ఒక్కరికి దివ్యమైన జన్మల యొక్క మహా సంస్కారం ప్రతి ఒక్కరికి ఉంది కదా జన్మలు. కానీ కొంతమందికి కొన్ని చోటకి వెళ్ళేటప్పుడు అయ్యో నేను ఇక్కడ చూసానే, వీళ్ళు నాకు తెలిసే, ఇది నేను విన్నానే, ఇది నా అనుభవంలో ఉందే అని అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఈ జన్మలో సాధన లేదనుకోండి, కనెక్ట్ అవ్వదు అది. కానీ పాపం వాళ్ళకి కనెక్ట్ అయ్యిందనమాట.
కానీ కనెక్ట్ అయిన ఏంటి ఎందుకు అనే ఆలోచనలో మన కళ్ళు మూసుకొని మనసుకి విశ్రమ ఇచ్చి మనసుని ఏ ఆలోచన చేయనీయకుండా మనం మెడిటేషన్లో కూర్చున్నారు అనుకోండి, కథ అన్నీ వస్తాయి అన్నమాట. సో అంటే అందుకే నాకు ఆ దుఃఖం ఎందుకు వచ్చిందంటే ఆ శిలలను పట్టుకొని నేను ఏడ్చానయ్యా. ఎందుకంటే ఒక్క జన్మ అంతా ఎంతోమంది దివ్యాత్మ స్వరూపుల యొక్క పరిపూర్ణ జన్మ త్యాగమే అది సర్వనాశనం చేయడం, అది చూసి దుఃఖం వచ్చిందనమాట. మనకి ఈ జన్మలో పరిచయం లేదు అది, కానీ ఎన్నో జన్మల యొక్క సంస్కార అనుభవం మన లోపల ఉంది. ఆ దుఃఖం బయటికి వచ్చిందనమాట. అది పాడైపోయిందా అని. అయినా సరే నాకు ఏటనిపించిందంటే శిలలను శిల్పాలను అన్నిటినీ మీరు నాశనం చేయగలరు, కానీ వాటి దాగి ఉన్న ప్రపంచంలోకి రాబోయే తరానికి ఈ సత్యయుగం వచ్చినంత వరకు, సత్యయుగం పరిపూర్ణాన్ని ప్రవేశించింది, కానీ కలి ఇప్పుడు కూడా ఉంది. కలి ప్రతి ఒక్కరు బుర్రలోని బుద్ధిలో ప్రవేశించే ఉంది అలాంటి డార్క్ ఫోర్స్. సో అయినా సరే అంటే చూడండి, అప్పుడు ఆ ఉన్నత తలాల్లో నుంచి కారణ జన్మలు ఎందుకు భూమి మీద జన్మ తీసుకున్నానంటే ఇది ఎప్పటికైనా సర్వనాశనం చేయబడతాయి, అన్నీ తిరగరాయబడతాయి, అన్నీ పాతి పెట్టడం అవుతుంది, అన్నీ వారికి నచ్చినట్టు అర్థాలను మార్చేసుకుంటారు. అయినా సరే శిలల ద్వారా చెప్పిన శిల్పాల ద్వారా ఉన్న చరిత్ర అంత బేగ సర్వనాశనం కాదు అని దానికోసం పుట్టారయ్యా. అందుకని అంటే ఒక్కొక్క శిలల్ని చెక్కడానికి ఎంత జన్మ అంత తీసుకున్నాం కదా, అది ఈజీగా వినాశకారులు సర్వనాశనం చేసేటప్పుడు నా బాధ బయటికి వచ్చిందనమాట. కానీ అన్నిటినీ అంగీకరించే స్థితి మనకి ధ్యానం ద్వారా పరమగురు పత్రిజిని అర్పించారు. కానీ అయినా సరే ఏం నాశనం చేయడానికి ప్రయత్నించిన సత్యం అనేది ఒక రోజు బయటికి వస్తుంది కదయ్యా. అంతే కదా, ప్రతి ఒక్కరికి కూడా ఈ దివ్యమైన చరిత్రలో ఉంది అయ్యా. ప్రతి ఒక్కరు మహాయోధులే, మహాకారణ జన్మలే. కానీ ధ్యానం చేసే ఆత్మజ్ఞానులకి ఇది ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది. సో అందరిలో కూడా దివ్యమైన జన్మలే మనందరూ కూడా అసాధారణమైన దివ్యాత్మ స్వరూపులు. కానీ అది కనెక్ట్ అవ్వాలంటే శ్రద్ధ చాలు. మనకి ఏదైనా లోపల నుంచి ఇక్కడ లాగుతుంది అంటే మనకి అక్కడ సంబంధం ఉంది. ఆ సంబంధం తెలియాలంటే కంప్లీట్గా సరెండర్ అయిపోయి కూర్చుంటే చాలు, దివ్యంగా ఉంటుంది. చూడండి, ఈ జన్మలో ఈ యొక్క భూమిలో జన్మ తీసుకున్న శ్రీరాముల వారికి, అలాగే శ్రీకృష్ణుల వారికి కూడా సీతమ్మ, మహాలక్ష్మి నారాయణి కూడా సీతమ్మగా జన్మ తీసుకున్న వాడు కూడా గత జన్మ అంటే ఈ జన్మ రహస్య జన్మ లక్ష్యం మర్చిపోయారయ్యా. అంటే ఇప్పుడు శాంతిపుని మహర్షి ద్వారా శ్రీకృష్ణుల వారు ఆత్మవిద్య నేర్చుకున్నారు. వశిష్ఠుల మహాముని ద్వారా శ్రీరాముల వారు ఆత్మవిద్య నేర్చుకున్నారు. వారు మర్చిపోయేటప్పుడల్లా, జన్మ లక్ష్యం మర్చిపోయేటప్పుడల్లా మహర్షులు సన్యాసులు వాళ్ళకి సహాయం చేయడానికి ఉన్నారు. సో అలాగే ఆ కాలఘట్టంలో వాళ్ళైతే ఈ కాలఘట్టంలో దివ్యాత్మ స్వరూపులు అంటే ఇప్పుడు విఎంసి తెలుగు ద్వారా, విఎంసి మలయాళం ద్వారా ఇంత వర్క్ జరుగుతుంది అంటే అందరూ కూడా మహాకారణ జన్మలే. మనకి సహాయం చేయడానికి, మనకి అది గుర్తు చేయడానికి పరమగురు పత్రిజీ లాంటి మహాదివ్యులు మనకి కనెక్ట్ అవ్వడం, మనం ఈ వర్క్లో సత్య మార్గంలో ఉన్నానన్నమాట. అందుకని నేను నా యొక్క ఒక్కొక్క కాలఘట్టంలో ఒక్కొక్క సెంచురీస్లో కూడా జన్మ తీసుకున్నాను. ఎప్పుడు కూడా కేరళ రాష్ట్రంలో ఇంత అద్భుతంగా ఒక విప్లవాత్మకంగా వెజిటేరియనిజం, మెడిటేషన్, అలా పిరమిడ్ పవర్ గురించి చెప్పాలి అంటే అది ఈ లెవెల్లో జరుగుతుంది అంటే అది దివ్యంగా మహాకారణ జన్మే అని నాకు అర్థమవుతుంది. చాలా జన్మల గురించి నాకు గుర్తుందయ్యా, కానీ దాని గురించి ఏమాత్రం ప్రయత్నించలేదు. ఎప్పుడు కూడా నా జన్మలు తెలుసుకోవాలని ఎప్పుడు కూడా నేను ప్రయత్నించలే. నేను ఈ జన్మలో ఏం చేయాలి అది త్రికరణ శుద్ధిగా చేస్తూ పోతున్నానయ్యా. ఆ ఒక సమర్పణ నాలో ఉండడం బట్ట ఏంటో నాకు ఫాస్ట్గా కనెక్ట్ అవుతూ ఉంటాయి. అన్నిటికీ కృతజ్ఞతలు అయ్యా. ప్రతి ఒక్కరిలో కూడా ఈ దివ్యత్వం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మామూలు వాళ్ళు కాదు. మీరు వినే ప్రతి ఒక్కరు దివ్యాత్మ స్వరూపులే. మీ యొక్క గత జన్మ సంస్కారాన్ని తెలియాలంటే కొంత శ్రద్ధ చాలు, ఓకేనా? నేనేదో గొప్ప అనే భావం ఏ మాట ద్వారా అయినా నాలో నుంచి రిలీజ్ అయ్యి ఉంటే నన్ను క్షమించండి. అందరూ కూడా ఒక్కసారైనా ఎల్లోరా అజంతా గుహలు వెళ్ళి చూడాలి. ఈసారిలో మహారాష్ట్రలో అది వారు ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాలో, అంటే అది ఔరంగాబాద్ అని ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు 2022లో అది పేరు మార్చింది. ఛత్రపతి శివాజీ గారి గురించి మనకి తెలుసు, మహాచరిత్ర పురుషుడు. వారి యొక్క తనయుడు గురించి సంభాజీ గారి గురించి కూడా తెలుసు. చావా సినిమా కూడా చూడండి. పరిపూర్ణంగా మన యొక్క సనాతన చరిత్ర, సనాతన సంప్రదాయం అంటే పాతి పెట్టబడిన వినాశగారుల చేత సర్వనాశనం చేయబడిన అన్ని చరిత్ర తెలియచేసే ప్రతి డైరెక్టర్ కూడా మహాకారణ జన్మలే అయ్యా.
అవును. ధ్యానం చేసేవాళ్ళు మాత్రం కాదు కదా, అలాంటి కథని ప్రపంచానికి తీసుకురావాలి, అలాంటి కథని జనాల్లోకి తెలియజేయాలి అనుకున్నవాడు కూడా మహాకారణ జన్ముడవాడు దివ్య అవతారమే. అలాంటి డైరెక్టర్స్ కూడా దివ్య అవతారాలే. సో మన అందరు కూడా అవతారాలే. మనం అవతరించింది అనేది మనకి తెలియాలంటే సాధన కావాలి, అంతే కదా. సాధన కావాలి, సత్యముతో సాంగత్యం చేయాలయ్యా. ఏమండి, ఒకటి వ్యక్తిగత సాంగత్యం ఒక సాధకుడు చేయకూడదయ్యా. సత్యంతో, అహింసతో, ధర్మంతో సాంగత్యం చేసేవారు సాధన చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మొత్తం టోటల్ ట్రూత్ రివీల్ అవుతుంది. ఓకే, అబ్బో సత్యం చెప్పే వాళ్ళందరూ కూడా సత్యాన్ని బయటికి తీయడానికి ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ఎంత పని చేస్తుందయ్యా, వాళ్ళందరూ కూడా అవతారాలే. సత్యం ప్రపంచానికి తెలియజేయడానికి, మన సనాతనం గురించి చెప్పడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరూ అవతారాలేనండి. వాళ్ళందరూ కూడా మహనీయులు, మహాత్ములు. అందరికీ ఆత్మ ప్రణామాలు. జై భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.